అందరికి నమస్తే. సీఎం రేవంత్ రెడ్డి పాలన మీద రివ్యూ ఎవరు చేస్తారు? రివ్యూ పార్టీ చేస్తుంది, పార్టీ అధిష్టానం చేస్తుంది. అసలు ఎందుకు జనం ఇంత అసంతృప్తితో ఉన్నారు? అసలు ఈయన ఇస్తున్న సర్వేలు ప్లస్ పార్టీ చేస్తున్న సర్వేలు డిఫరెంట్ ఎందుకు ఉన్నాయి? అంత తీసుకున్న ప్రతి నిర్ణయం ఎందుకు కాంట్రవర్సీ అవుతుంది? ఒక పెద్ద కథ నడుస్తుంది గాంధీభవన్లో. ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, ఎంపీలకు ఫామ్స్, ఫీడ్బ్యాక్ ఫామ్స్, వాళ్ళతోన 1-to-1 మీటింగ్స్, వాళ్ళతోన బయట చెప్పుకోనికే ఫామ్స్, ఆ ఫాము అదంతా. కానీ అసలు జరిగే ఇంటర్వ్యూ అంతా వేరు. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇది ఫీడ్బ్యాక్ ఫామ్. ఫీడ్బ్యాక్ ఫామ్ ఎమ్మెల్యేస్, ఎంపీస్, ఎమ్మెల్సీస్. యాజ్ పర్ ద డైరెక్టివ్ ఆఫ్ ఏఐసిసి యూ హ్యావ్ టు ఫిల్ ద ఫాలోయింగ్ ఫార్మాట్ కేర్ఫుల్లీ అండ్ ఇట్ షుడ్ బి హ్యాండెడ్ ఓవర్ ఇన్ ద మీటింగ్. 1-to-1 మీటింగ్ గాంధీ భవన్ with Mr. Meenakshi Natarajan, in charge of AICC for Telangana, Sri B. Mahesh Kumar Gaud, President TPCC, and Sri Sachin Sawant, AICC Secretary. The dates of the meeting will be from July 13th. In the name, designation, constituency, the district, mobile number, date. Okay. Status of SIR in your constituency. తర్వాత ఇనిషియేటివ్ అండర్టేకింగ్ అంటే ప్లీజ్ లిస్ట్ ద కీ ప్రోగ్రామ్స్, ఏమేమి ప్రోగ్రామ్లు చేసిండ్రు. తర్వాత సోషల్ మీడియా ఎంగేజ్మెంట్, మీరు ఫేస్బుక్లో ఉన్నారా, ట్విట్టర్లో ఉన్నారా? ఓన్లీ ఈ ఫాము, దీని ఫీడ్బ్యాక్ మాత్రమే తీసుకునేది ఉంటే 1-to-1 మీటింగ్ అవసరం లేదు. ఫామ్ నింపుతారు, ఆడ ఆమె ఇన్వాల్వ్ ఇచ్చేస్తారు, అయిపోతుంది. కానీ ఆ 1-to-1 మీటింగ్ కోసమే ఈ ఫామ్ క్రియేట్ చేసిండ్రు. అంటే దీని పేరుతోనే 1-to-1 మీటింగ్ జరుగుతుంది. దీని పేరుతోనే రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. లేకపోతే పెద్ద గడబడి అవుతుంది కదా. ఏంది ఆమె వచ్చి ఇక్కడ మాట్లాడడం ఏంది అంటారు కదా, వాళ్ళ పార్టీ వాళ్ళకే ఉంటుంది. అందుకే సీఎం రేవంత్ రెడ్డి పాలన మీద 3 ఏళ్ళ పాలన పూర్తయినాక 3 ఏళ్ళ పాలన తర్వాత ఏం జరగబోతుంది అనేది పెద్ద క్వశ్చన్ ఇప్పుడు. ఎందుకంటే కర్ణాటకలో 3 ఏళ్ళ తర్వాత ముఖ్యమంత్రి మార్చారు. అక్కడ కూడా సేమ్ ఇట్లే చేసినారు. అక్కడ కూడా 2.5 years తర్వాత అక్కడ గొడవ జరుగుతుంది. ఎవరు సీఎం, ఎవరు నువ్వు సీఎం, నేను సీఎం అని. డీకే శివకుమార్, తర్వాత సిద్ధరామయ్య వాళ్ళంతా గొడవ పడుతున్న టైంలో ఒక ఫీడ్బ్యాక్ ఫామ్ తీసుకున్నారు. అక్కడ కూడా సేమ్ ఫీడ్బ్యాక్ ఫామ్, కాకపోతే ఎస్ఐఆర్ లేదు అక్కడ. కానీ ప్రభుత్వ పథకాలు ఎట్లా జనాలకు రీచ్ అవుతున్నాయి, మిమ్మల్ని ముఖ్యమంత్రి కలుస్తున్నాడా, మీరు ఆయన కలుస్తున్నారా, ఆయన ఏం చేస్తున్నాడు, వీళ్ళకు కూడా సేమ్, వీళ్ళకు కూడా అట్లాంటిదే. సీఎం టైం ఇస్తున్నాడా, మంత్రులు ఎట్లా ఉంటున్నారు, పనులు అవుతున్నాయా, మనం ఏం చేయాలి, ఎందుకు ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది, ప్రతిదీ కాంట్రవర్సీ ఎందుకు అవుతుంది, ఈ అవినీతి ఆరోపణలో నిజం ఎంత, అవినీతి ఆరోపణలు వస్తున్నాయి ఎందుకు, అందరి మీద వస్తున్నాయి అవినీతి ఆరోపణలు. దీని వెనుక రాజకీయం ఏంది, ఎందుకు పార్టీ గ్రౌండ్లో ఇంత పూర్తిగా విఫలమైపోయింది, సర్వే రిపోర్ట్లు ఆశించిన ఫలితాలు ఎందుకు వస్తలేవు. సర్వే రిపోర్ట్లు అంట 3వ ప్లేస్ అంట. ఇంకా కనీసం మనకిచ్చిన వాళ్ళు ఇచ్చిన సర్వే రిపోర్ట్లో కాంగ్రెస్ 2nd place వచ్చింది, కానీ వాళ్ళు వేయించుకున్న సర్వేలో 3వ ప్లేస్ అంట. అట్లెట్లు వచ్చిందో అర్థం కాలేదు. 3వ ప్లేస్ వచ్చిందంటే మరి ఇంకా చాలా అది ఇంకా నికార్సైన రిపోర్ట్ ఏమో బహుశా ఆ సర్వే రిపోర్ట్. ఆ సర్వే రిపోర్ట్ వచ్చిన తర్వాతనే అంత సీరియస్గా హైకమాండ్ అసలు ఏం జరుగుతుంది ఇక్కడ తెలంగాణలో, అసలు ఏం చేస్తున్నాడు ముఖ్యమంత్రి, ఏం చేస్తున్నాడు, ఆయన పరిపాలన ఏంది, కథ ఏంది అని బహుశా ఫీడ్బ్యాక్ తీసుకుంటారని చెప్తున్నారు. రేవంత్ మాటలకు ఇంటర్నల్ సర్వేలకు పొందన లేకపోవడంతోన అధిష్టానం రంగంలోకి దిగిందంట. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నాయకులతోనే మీనాక్షి వరుస సమావేశాలు. తర్వాత ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ పేరు లేకుండా ఫీడ్బ్యాక్ ఫామ్ నింపి ఇవ్వాలంట. మళ్ళీ అదొకటి ఉంది చూడండి. తర్వాత ఫీడ్బ్యాక్ ఫామ్స్లో ప్రభుత్వ పాలన తీరు, కాంగ్రెస్ పార్టీ నడవడిక మీద 10 రకాల ప్రశ్నలు. సర్వే రిపోర్ట్తో పాటు ఫీడ్బ్యాక్ ఫామ్స్ కూడా నేరుగా రాహుల్ గాంధీకి అందజేసే ఛాన్స్. ఇక్కడ రేవంత్ రెడ్డికి వచ్చిన కష్టం కూడా అదే. కేసీ వేణుగోపాల్ ద్వారా వస్తేనేమో అన్ని కేసీ వేణుగోపాల్కి పోతాయి. ఇప్పుడు వీళ్ళందరూ రాసే లెటర్లు ఉంటాయి కదా, అధిష్టానికి కంప్లైంట్ చేస్తారు, అవన్నీ కేసీ వేణుగోపాల్కి పోతాయి. కేసీ వేణుగోపాల్ మళ్ళీ రేవంత్ రెడ్డికి పంపిస్తున్నాడు, కాపీ టు రేవంత్ రెడ్డి. ఎవరేం చేస్తున్నారు, ఎవరు కంప్లైంట్ చేస్తున్నారు నాకు అర్థమైపోతుంది. కానీ మీనాక్షి నటరాజన్ చేసేది మొత్తం కూడా డైరెక్ట్ రాహుల్ గాంధీ. అసలు ఆమె లోతెంత తెలియకనే, అంటే ఆమె ఏం పని చేస్తుంది, ఆమె అసలు ఏం సమాచారం సేకరిస్తుంది, అసలు ఏం ఫీడ్బ్యాక్ ఇస్తుంది రాహుల్ గాంధీకి సమాచారం రేవంత్ రెడ్డికి లేదు. ఆ సమాచారం లేకపోవడంతోనే కొంత కన్ఫ్యూజ్ అవుతున్నాడు. ఈ డిసెంబర్ లోపే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద, మీనాక్షి నటరాజన్ మీద స్పెషల్ సర్వే రిపోర్ట్ తయారు చేస్తారంట. ఆల్రెడీ వచ్చిన సర్వే ఒకటి, తర్వాత ఇప్పుడు మళ్ళీ వీళ్ళందరితో మాట్లాడిన తర్వాత ఇంకా గ్రౌండ్లో ఏమేం చేస్తారో, ఇప్పుడే కదా రంగంలో దిగింది వాళ్ళు, తర్వాత ఇంకేమేం చేస్తారో డిసెంబర్ లోపు ఒక సర్వే రిపోర్ట్ ఇస్తారంట. బహుశా కరెక్ట్గా నవంబర్ నాటికి 3 సంవత్సరాలు అవుతుంది రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చి కూడా 3 years అవుతుంది. మరి ఏం చేస్తారో వాళ్ళ నిర్ణయాలు ఎట్లుంటావో మనకు తెలియదు. కానీ సేకరించిన ఫీడ్బ్యాక్ తోటి ప్రత్యేక సర్వే నివేదిక చేసి రాహుల్ గాంధీకి సమర్పించే అవకాశం ఉంది. ప్రత్యేక సర్వేలో ఆశించిన స్థాయిలో సానుకూల ఫలితాలు రాకపోతే పార్టీ నాయకత్వంలో మార్పులపై కూడా అధిష్టానం ఆలోచించే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు చర్చ నడుస్తుంది.
నడుస్తున్నాయంట. మరి కర్ణాటకలో జరిగిన పరిణామాలను ప్రస్తావిస్తూ తెలంగాణలో కూడా అలాంటి పరిస్థితులు తలెత్తాయా? ఎందుకంటే ఇప్పటిదాకా హైకమాండ్ వీళ్ళని ఎవరిని ఏమీ అనలేదు. అసలు ప్రభుత్వ వ్యతిరేక నిర్ణయాలు, ప్రభుత్వం అంటే ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, ఇప్పుడు ఉద్యోగ నియామకాలు జరపాలి కానీ జరగపోను మళ్ళీ వాళ్ళను మీరు మందు దాకా సావండి అని చెప్పేసి శాపనార్థాలు పెడతారు. లేకపోతే వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే వాళ్ళు రోడ్డు మీదకి వస్తే వాళ్ళు బీఆర్ఎస్ అని చెప్పేసి బీఆర్ఎస్కి అప్పచెప్తారు. రైతులు ఎవరైనా రోడ్డు మీదకి వస్తే రైతులు అరెస్ట్ చేసి కేసులు ఇరికించి లోపలేస్తారు. చాలా ఉన్నాయి. వీళ్ళ ప్రభుత్వం మీద వ్యతిరేకత రానికే 99 మామూలుగా 100 కారణాలు ఉన్నారు కదా, కాదు 1,00,000 కారణాలు ఉన్నాయి. ఈ గవర్నమెంటు మీద వ్యతిరేకత రావడానికి 1,00,000 కన్నా ఎక్కువ కారణాలు కూడా ఉండొచ్చు బహుశా. అవన్నీ ఉన్నాయి. వాళ్ళకు సర్వేలో వచ్చేసినాయి వచ్చిన కాడికి. బట్ సొంత పార్టీ నేతలు ఏం చెప్తున్నారంటే చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సరే జనాలు ఏం చెప్తున్నారు అనేది చాలా సర్వేల్లో బయటకు వస్తుంది, వాళ్ళ సర్వేలో బయటకు వచ్చింది, అన్నీ తెలిసినాయి. బట్ ఎమ్మెల్యేలు, మినిస్టర్లు వాళ్ళు ఏం చెప్తున్నారు ఈ ప్రభుత్వం మీద? రేవంత్ రెడ్డికి అనుకూలంగా చెప్పేవాళ్ళు ఎంతమంది? నిజానికి రేవంత్ రెడ్డి సీఎం కావాలని డీసీసీ ప్రెసిడెంట్ మొత్తంతో అప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకుంటే 70% 80% డీసీసీలు అప్పుడున్న జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పగ్గాలు అప్పగించాలని అది ఒక డ్రామా నడిపించారు. ఆయనకే ఇవ్వాలని డిసైడ్ అయిపోయిన తర్వాత కూడా. కానీ ఇప్పుడు డీసీసీలు రేవంత్ రెడ్డి చేతుల్లో లేరు, ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి పరిపాలన మీద సంతృప్తికరంగా లేరు, మంత్రులు ఒకరిద్దరు మినహా మిగతా మొత్తం కూడా రేవంత్ రెడ్డితో అన్టచ్తో ఉన్నారు. టచ్ ఉన్నామా లేదా? ఒక బట్టి విక్రమార్క, ఇంకొక సీతక్క, ఇంకొకరు వాళ్ళు వీళ్ళు ఎవరైనా ఉంటే ఉంటారేమో రేవంత్ రెడ్డితో అనుకూలంగా. కానీ మిగతా వాళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డి పరిపాలన ఇట్లా ఉంది ఏంది? రేవంత్ రెడ్డి అసలు పరిపాలన మనకు అనిపిస్తున్న పరిపాలన అసలు పరిపాలన కాదు. ఈ మంత్రులు, ఎమ్మెల్యేలు, క్యాబినెట్ అధికారులు వీళ్ళు కాదు, అసలు షాడో ప్రభుత్వం నడుస్తుంది అనేది. ఆ షాడో క్యాబినెట్, షాడో ప్రభుత్వాలు అవంతా వేరుంటుంది వ్యవహారం. అది సక్సెస్ఫుల్గా నడుస్తుంది. ఈ ప్రభుత్వం ఫెయిల్ అవుతుంది, కానీ షాడో క్యాబినెట్, షాడో ప్రభుత్వం చాలా సక్సెస్ఫుల్గా నడుస్తుంది. కాబట్టి ఇట్లాంటి ఫీడ్బ్యాక్ ఏమన్నా హైకమాండ్కి ఇస్తున్నారా వీళ్ళు? నిజంగానే ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా ఉందో కనుక హైకమాండ్ తెలుసుకోగలిగితే కర్ణాటక కన్నా తొందరగా ముఖ్యమంత్రి దింపుతారు. చాలామంది తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటున్నారు? కాంగ్రెస్ కార్యకర్తలు ఏం కోరుకుంటున్నారు? కాంగ్రెస్లో ఉన్న వాళ్ళే ఇంపార్టెంట్ లీడర్లు ఏం కోరుకుంటున్నారు? రేవంత్ రెడ్డి ఫెయిల్ అయిపోయాడు, రేవంత్ రెడ్డి అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అయ్యాడు, రేవంత్ రెడ్డి పరిపాలన ఫెయిల్ అయిపోయింది, ఆయన పార్టీని కూడా సర్వనాశనం చేస్తున్నాడు. ఆయన బీజేపీతో కుమ్మక్కైండో లేదో, ఎవరితో కుమ్మక్కైండో ఏమో తెలియదు, కానీ కాంగ్రెస్ మాత్రం సర్వనాశనం అవుతుంది. కాంగ్రెస్ ఒరిజినల్ కార్యకర్తలు మాట్లాడుకుంటున్న మాటలు ఇది. కావాలని చేస్తున్నాడా, అన్ఫార్చునేట్ జరిగితే ఒకసారి 2 సార్లు జరుగుతుంది. కానీ ఆయన తీసుకునే ప్రతి నిర్ణయం పార్టీకి నష్టం చేసే విధంగా, మళ్ళీ జీవితంలో కాంగ్రెస్కి ఓటు వేయొద్దు అనే నిర్ణయం తీసుకునే విధంగా అయితే ఉండదు కదా. కావాలని చేస్తున్నాడేమో అనేది అందరికీ అనుమానం. ఆయన ప్రతి నిర్ణయం అంతే. ఇప్పుడు కాళేశ్వరం నీళ్ళు వాడకూడదు అంటే రేవంత్ రెడ్డికి వచ్చేదేందో పోయేదేందో, ఆయన ప్రెస్టేజ్ ఇష్యూకి పోతుండు, కానీ కాంగ్రెస్ పార్టీగా నష్టపోయేది. ఇవే నిర్ణయాలు అంటే. ఆయన మాట్లాడే మాటలు కూడా కాంగ్రెస్కు యాంటీ. ఆయన మొన్న నేను చెప్పినది చూడండి, ఏది ఖమ్మంలో మాట్లాడాను, ఇది ఏంది అసెంబ్లీ నియోజకవర్గ పునర్విభజన జరుగుతుంది, రాహుల్ గాంధీ ఏమో జరగదు చూసుకుందాం అంటున్నాడు, ఈయనేమో జరిగిపోద్దని చెప్తాడు. అంటే అధిష్టానానికి కూడా యాంటీగా మాట్లాడుతున్నాడు. పార్టీ లైన్లో కూడా లేడు రేవంత్ రెడ్డి ఒక విధంగా చెప్పాలంటే. ఇక పరిపాలన ఆయన్నే ముఖ్యమంత్రి, ఆయననే ప్రభుత్వం నష్టం వచ్చే విధంగా నన్ను కోస్తే రూపాయి రాదు, అది ప్రభుత్వ అసమర్థతను బయట పెడుతుంది. అసమర్థత ఎవరైనా కూడా అంతే అంటారు కదా, చేయాల్సిన బాధ్యత ఉన్న వ్యక్తి నేను చేయలేను అంటే అసమర్థత అంటారు అంతే తప్ప ఎవరు కనికరం చూపరు, అయ్యో అట్లనా అని. అది కూడా ప్రభుత్వానికి నష్టం, పార్టీకి నష్టం. ఇట్లా చాలా ఉన్నాయి. ఈయన తీసుకున్న చాలా నిర్ణయాలు 99% నిర్ణయాలు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసే నిర్ణయాలు. ప్లస్ ఆయన బీజేపీతో అంటగాగుతున్నాడు, బీజేపీలు ఈయనతో అంటగాగుతున్నారు, మధ్యలో కాంగ్రెస్ మాత్రం చూస్తుంది, అటు ఇటు చూస్తున్నది. రాహుల్ గాంధీ ఏం చేస్తున్నారని చెప్పేసి అందరు క్వశ్చన్ చేస్తున్నారు. అధిష్టానం ఏం చేస్తుంది, పైసల మూటల కోసమే ఇదంతా భరిస్తుందా అని సగం అదొక మాట వినిపిస్తుంది. ఇట్లాంటి అన్నిటి మధ్య ఈ ఫీడ్బ్యాక్ ఏం చేస్తుందని చూడాలి. నిజంగానే ఈ ఫీడ్బ్యాక్ మాత్రం పర్ఫెక్ట్గా ఉంటే చెప్తారు. 1-to-1 ఆ 1-to-1 మీటింగ్ వెనుకనే చాలా కథలు ఉన్నాయి. 1-to-1 అంటే ఇద్దరే ఉంటారు, మీనాక్షి నటరాజన్ యువతల ఎమ్మెల్యే ఆర్ ఎంపీ ఆర్ మినిస్టర్. ఇంకా రెండో మనిషి ఉన్నాడు కాబట్టి రేవంత్ రెడ్డికి విషయాలు తెలిసే అవకాశం లేదు. రేవంత్ రెడ్డికి తెలుస్తుంది అంటే భయపడి చెప్తారేమో, మెచ్చుకుంటారేమో, రేవంత్ రెడ్డి పరిపాలన బాగుంది, జనమే పిచ్చిలేసింది జనానికి అంటారేమో. కానీ 1-to-1 ఉన్నప్పుడు వాళ్ళ అసంతృప్తి ఏందో, లేకపోతే అసలు జనం ఎందుకు అసంతృప్తితో ఉన్నారో, అసలు ఎందుకు ఈ గవర్నమెంట్ ఫెయిల్ అయిపోయిందో ప్రతి ఎమ్మెల్యే చెప్పగలడు, ప్రతి ఎంపీ చెప్పగలడు, వాళ్ళ సర్పంచ్ని పిలిచినా చెప్పగలరు. చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్.